హాయ్ నేను సతీష్. ప్రోమో చూశారు కదా, హౌస్లో ఎవరు పాయిజనో చెప్పి ఆ లిక్విడ్ అయితే తాగించమన్నారు. జనరల్గా ఇలాంటివి ఏంటంటే హౌస్ మేట్స్ నుంచి ఒక ఫైర్ వస్తుందని ఇట్లాంటివి పెడతారు, కానీ సేఫ్ రీజన్స్ అయితే చెప్పేస్తా ఉన్నారు. మళ్ళీ నామినేషన్లో పాయింట్లు కాకుండా ఇక్కడే క్లియర్ చేసుకుందాం అని మాదిరిగా. మరి మీకేమనిపించింది? హౌస్లో నిజంగా ఈ హౌస్కి సెట్ కానిది ఎవరు పాయిజన్ అనిపించిందో ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే వీళ్ళ పాయింట్స్ ముగ్గురు చూశారు కదా, ఎవరిది సేఫ్ రీజన్ అనిపించిందో ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆల్ అయిన బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక ప్రోమో ప్రకారం చూసుకుంటే అంతా సేఫే. సుమన్ ఏమో గౌరవ్ కోసం స్ట్రాంగ్ ప్లేయరు, ఆయన ఉంటే ఆటలో ముందుకు వెళ్ళలేడని చెబుతా ఉన్నాడు. ఈ డైలాగు ఆ సీన్ చూసిన తర్వాత సుమన్ శెట్టి కామెడీ చేస్తున్నాడంటే ఇప్పుడు అర్థమైంది నాకు. నిజమే, కామెడీ చేశాడు, ఇక్కడ చాలా కామెడీ చేశాడు. అతనేమో స్ట్రైట్ ఫార్వర్డు, అదరగొట్టేస్తాడు, ముక్కుసూటిగా చెప్పేస్తాడు, తడబాటు ఉండదు, అటు ఇటు ఉండదు, స్ట్రైట్గా చెబుతాడు. బయట చూస్తే కేజీఎఫ్లో రాకీబాయ్, BB9లో సుముబాయ్ అని మాదిరిగా ఎలివేషన్ ఇస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం ఆయన పక్కా సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఎవరైతే కొద్దిగా అనామకుల్లాగా ఉంటారో, అనాథలాగా కనిపిస్తారో అయితే సంజన, లేకపోతే గౌరవ్, ఇలా చెప్పుకుంటూ సేఫ్ రీజన్లు చెప్పుకుంటూ అసలు సోది రీజన్. ఆయన గౌరవ్ అంట చాలా స్ట్రాంగ్ అంట, ఆయన నోటెంబడి మాటే రావట్లే. ఫిజికల్ టాస్క్లు ఆడినంత మాత్రం అయిపోయిందా? పోనీ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజికల్ టాస్క్లు ఆడితే స్ట్రాంగ్ అంటే ఒక భరణికి ఇవ్వచ్చు, ఒక డీమన్ పవన్కి ఇవ్వచ్చు, లేకపోతే ఇంకొక కళ్యాణ్కి ఇవ్వచ్చు, ఇంకా ఎవరికైనా ఇవ్వచ్చు కదా. స్ట్రాంగ్ అంటే ఎట్లా స్ట్రాంగ్? ఆర్గ్యుమెంట్స్ పరంగా స్ట్రాంగ్, ఏ రకంగా? ఆయన లాంగ్వేజ్ ప్రాబ్లంతో సతమతం అయిపోతూ ఉంటే ఆయన అంట ఇతనికి అడ్డేస్తాడంట. అంటే ఇతనే పెద్ద స్ట్రాంగ్ అంటే మళ్ళీ ఇతనికంటే అతను స్ట్రాంగ్ అన్నట్టు చెప్పుకుంటుంది. మాట్లాడుకున్న మౌనంగా ఉన్న వాళ్ళందరూ సైలెంట్ స్ట్రాంగ్గా ఏంటి ఈయన దృష్టిలో? అయితే ఇక్కడ కూడా సంజనాకి ఇచ్చేవాడే, కాకపోతే 6వ సారి నామినేట్ చేయాలి కదా ఈ సీజన్లో. టార్గెట్ అంతా ఫోకస్ ఆవిడ మీద పెట్టాలి కనుక ఆవిడ నామినేషన్ కోసం పాయింట్ ఉంచాడు. ఎంతసేపు అంటే ఆయనకి ఇచ్చే ఎలివేషన్లకి బయట హౌస్లో ఆయన నుంచి వస్తున్న అవుట్పుట్కి సంబంధమే ఉండదు, అసలు సింకే అవుతుంది, లింకే ఉండదు. ఆఖరికి నేను నామినేషన్ చేసేటప్పుడు తొక్కలో కెప్టెన్ అన్న పదం కూడా ఆయన మర్చిపోతే సంజన వచ్చి గుర్తు తెచ్చింది. నువ్వు చెయ్యాలనుకున్నది అది కదా, గుర్తొచ్చిందని. ఈయనకేమో బయట చూస్తే ఎలివేషన్లకి హౌస్లో వచ్చే కంటెంట్కి పొంతనుండని ఇది వస్తూ ఉంది. ఇక 2 దివ్య గురించి చెప్పాలి. దివ్య ఏం చెబుతూ ఉంది? మైండ్తో కాకుండా హార్ట్తో ఆలోచించి డెసిషన్స్ తీసుకునేది ఒక్క భరణి గారి దగ్గరేనంట. ఆయన వరకు వచ్చేసరికి ఎమోషనల్ అయిపోతుందంట. నా గేమ్కి ఎఫెక్ట్ అవ్వచ్చు అని ఇక్కడ పాయిజన్ అయితే పెట్టింది. ఇది ఎంత విడ్డూరంగా ఉందంటే ఇందులో ఆయన తప్పే ఉందమ్మా. నువ్వు ఎమోషనల్గా ఆయన చూసి కనెక్ట్ అయిపోతున్న ఒక బ్రదర్ లెక్క అంటే అది నీ తప్పు కదా, నీ వీక్నెస్ కదా. ఇక్కడ ఈవిడ కూడా పక్కా సేఫ్. భరణి గారు అయితే తిరిగి ఇష్యూ ఉండదు, నామినేషన్ పాయింట్ ఉండదు, మన మైనస్లో ఎత్తి చూపించరు, అంతే కదా, సింపుల్. వేరే వాళ్ళు అయితే మళ్ళీ ఇష్యూ వస్తుంది. ఈవిడ వంకలు, ఈవిడ తప్పులు, ఈవిడ మైనస్లు ఎత్తుపడతారు, చూపిస్తారు. నామినేషన్లకి వారం ఆవిడ కెప్టెన్ కాకపోయినా వచ్చే వారంకైనా ఉంటుంది. ఒక నెగిటివిటీ ఎందుకు కొనసాగించడం, ఒక శత్రువుడు ఎందుకు పెంచుకోవడం? అసలే ఫ్యామిలీ వీక్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎలాగైనా ఈ కెప్టెన్స్ అవ్వక ముందే తెగ తాపత్రయపడింది. వారం కెప్టెన్స్ అయిపోతే నామినేషన్ తప్పించుకోవచ్చు, ఫ్యామిలీ వీక్ దగ్గర వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని తెగ కలలుగానింది. అలాంటప్పుడు వచ్చే వారానికి కూడా శత్రువు లేకుండా తప్పించుకునే దానికి ఇతరికి ఇచ్చేస్తే ఏ పంచాయతీ ఉండదు. పైగా ఇక్కడ నీ ఎమోషనల్, ఇది నువ్వే చెబుతున్నావు, ఎమోషనల్గా ఆయన చూసి కనెక్ట్ అవుతున్నావు అంటే అది నీ వీక్నెస్. ఆయన వచ్చి నీ గేమ్ స్పాయిల్ చేయలేదు కదా, పాయిజన్లా చేయలేదు కదా, నీ గేమ్కి ఎఫెక్ట్ చేయట్లేదు కదా. నువ్వే వెళ్ళి ఆయన గేమ్లో దూరుతూ. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చెబుతా. గౌరవ్ విషయంలో, మాధురి విషయంలో 2 సార్లు భరణి తరఫున ఈవిడే కదా అడిగింది, దూరింది అనవసరంగా. ఆ 2 సందర్భాల్లో కూడా భరణి కదా ఈవిడినే అడిగాడు. గౌరవ్ విషయంలో ఎందుకు దూరావమ్మా అని అడిగితే నేను ఆ టీంలో ఉన్నాను కాబట్టి దూరాను, టీంగా నేను ఆన్సర్ చెప్పాల్సి, నిన్న ఎవరు చెప్పమన్నాడు బిగ్ బాస్ ఏమో భరణికి సంబంధించి మార్చుకోవాల్సినవి ఏవి చెప్పమని ఒక టాస్క్ గౌరవ్కి హౌస్ మేట్స్ అందరికి ఇస్తే ఆయనకు అనిపించిన ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి చెబితే సంబంధం లేకపోయినా మిగతా టీం గురించి ఆయన చెప్పాడు. ఏంటి? భరణి గారు మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఆ టీం తరఫున నేను ఉన్నాను కాబట్టి నేను వచ్చి నీకు ఆన్సర్ చెబుతున్నాను, ఆయన మీద చింతలు దొక్కేసింది. అట్లాగే నేను మాధురి విషయంలో, ఫుడ్ విషయంలో ఎందుకు దూరిపోయావమ్మా అంటే నేను కెప్టెన్ కాబట్టి దూరుతానంటా ఉంది, అందుకే మాధురి అడింది. ఆయనకు నోరు లేదు, ఆయనకు మాట రాదు, ఆయన చెప్పలేడు, ఈవిడ ఎందుకు దూరుతుంది? ఒక రకంగా భరణి ఆ 2 సందర్భాల్లో కూడా గతంతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ అయ్యి ఏదో ఒక రకంగా ఈ బాండ్స్కి దూరంగా పెట్టి తన ఆట తను ఆడుకుందాం అనుకున్నా సరే ప్రతిసారి ఏదో ఒక రకంగా ఈమె దూరుతూ ఆయన గేమ్కి ఈవిడ పాయిజన్ అవుతుంది యాక్చువల్గా. నిన్న కూడా ఆయన కరాఖండకి చెబుతూ ఉంటే నా అనుకునే వాళ్ళకి చెప్పేస్తానండి, నా మనసులో నాకు దగ్గరైన వాళ్ళు కనిపించకుండా అనేస్తానండి, మీరు కూడా అలా అనిపిస్తే చెప్పేయండి, నోరు మూసుకొని కూర్చుంటాను, ఏడుస్తాను, అలుగుతాను, ఇవన్నీ చెప్పుకుని ఎమోషనల్గా ఆయన గేమ్కి కదా ఈవిడ పాయిజన్గా ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఈవిడ వీక్నెస్ ఆయన ఎట్లా అవుతాడు? నాకు లాజిక్ అర్థమవుతుంది కదా. చాలా విచిత్రంగా చెబుతుంది కదా. అప్పటికే ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన వీక్నెస్ ఏంటి? మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చెప్పలేకపోవడం.
ఇప్పుడు ఎందుకు దివ్య ప్రతి సందర్భంలో దూరుతున్నావు? నేను అంత క్లారిటీతో చెప్పాను కదా! అయినా గౌరవ్ విషయంలో దూరావు. ఏమనంటే టీమ్ మెంబర్ అన్నావు. మాధురి విషయంలో దూరావు. ఏమనంటే నేను కెప్టెన్ అనుకున్నారా? ఏమనుకుంటున్నారని దబాయించావు. నాకు నోరుంది, నాకు మాటొచ్చు. అవన్నీ ఇప్పుడు వాళ్ళతో నేను పడాలా? నువ్వు నా తరపున వకల్తా పుచ్చుకున్నావా? నన్ను నాగార్జున గారు అడిగారు కదా! సో నా గేమ్‌కి నువ్వు పాయిజన్ అవుతూ, నీ గేమ్‌కి నేనెట్లా పాయిజన్ అవుతాను అని చెప్పొచ్చు కదా! ఒకళ్ళదా పుచ్చుకున్నావు. ఆయన కూడా అడిగారు కదా హోస్టు. బట్ బర్న్‌లో ఉండే మైనస్ ఏంటి? ఆయన అడగలేడు. గట్టిగా అనొచ్చు, అనలేడు. సింపుల్. ఇప్పుడు గౌరవ్ విషయంలో, మాధురి విషయం గౌరవ్, మాధురి, తనూజ, సంజన వీళ్ళందరూ గత కొద్ది రోజులుగా చెబుతున్నది ఏంటి? మొన్న గౌరవ్ కావచ్చు, నిన్న మాధురి కావచ్చు, ఆ తర్వాత తనూజ కావచ్చు, అంతకుముందు సంజన కావచ్చు, ఏం చెబుతా ఉన్నారు? భరణికి ఈవిడ తోకలాగా, భరణికి ఈవిడ లాయర్ లాగా, భరణి తరపున ఈవిడ ఎందుకంటే ఈవిడే మళ్ళీ అంటది కదా ట్యాక్స్ వద్దు, భరణి ట్యాక్స్ వద్దు అని. ఇప్పుడు ఈవిడ అదే మాట చెప్పింది కదా. అంటే ఈవిడ చేసుకోవచ్చు, భరణి ట్యాగ్ వేసుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళు చెప్పకూడదా? చాలా విచిత్రంగా ఉంది దివ్య చెబుతున్నది. అలాగే మూడోది ఏంటి? తనూజ ఎమ్మెన్యేలకి చెప్పింది. ఆయనకు హార్ట్ఫుల్గా విష్ చేసే పర్సన్ నేనే, తన వైపు నుంచి సేమ్ ఎక్స్పెక్ట్ చేసినా రావట్లేదని చెప్పింది. ఇదేంటంటే ఆయన ఏమంటాడు? నేను సపోర్ట్ చేసినా సరే నేను సపోర్ట్ చేయలేదంటే నాకు బాధ ఉంటుంది కదా, నాకు దివ్య అడిగింది సపోర్ట్ చేసి, ఈ అమ్మాయి అడగలేదని నేను చెబుతూ ఉన్నాడు, ఫిక్స్ అయిపోయాను. అయితే ఆయన బెడ్ టాస్క్లో, వాటర్ పూల్ టాస్క్లో అన్నింటిలో ఆయన సపోర్ట్ చేశాడు. దొంగల టాస్క్లో ఈవిడ డబ్బులు ఇచ్చింది ఎప్పుడు? ఈవిడ కంప్లీట్గా కంటెండర్ అయిపోయిన తర్వాత, చాలా లొల్లి అయిన తర్వాత అప్పుడు ఇచ్చింది. అంతవరకు కానీ తప్పులేదు. ఆవిడ ముందు తనకమాలిన ధర్మమే చేయమని నేను చెప్పట్లా. కానీ ఫేవర్ చేసేసానంటే ఎప్పుడు చేసేసింది? ఇంకే టాస్క్లో చేసేసింది. కానీ ప్రతిసారి నేను అండగా నిలబడ్డాను అన్నట్టే కలరింగ్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపు ఒకటే మీరు గమనించండి, తనుజ నాకు సపోర్ట్ చేయలేదు, నాకు సపోర్ట్ కావాలి, నాకు సపోర్ట్ చేయరు, నాకు ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే. నిన్న ఆఖరికి ఆ పక్షితో కూడా మాట్లాడుతూ చెప్పేస్తుంది మనకి ఎపిసోడ్లో చూసుకుంటే. ఆ బర్డు నేనే సోలో, నేనే ఇండిపెండెంట్గా ఆడుతున్నాను, నేనే ఇండివిజువల్గా ఉన్నా, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. అంతకుముందు టాస్క్లో 8 మంది వచ్చి ఆవిడ స్టేజ్కి ఎక్కి ఎదురుగా డ్యాన్స్ చేశారు, అది సపోర్ట్ కాదు. లాస్ట్ రౌండ్లో తను దివ్యతో కూడా ఉండేటప్పుడు కూడా ఐదుగురు సపోర్ట్ చేశారు, అది సపోర్ట్ కాదు. ఇవన్నీ మర్చిపోతూ ఉంటుంది. ఎంతసేపు ఒకటే మాట, నాకు సపోర్ట్ లేదు, నాకు సపోర్ట్ లేదు, నాకు వాళ్ళ సపోర్ట్ లేదు, వీళ్ళ సపోర్ట్ లేదు. సీజన్ అంతా ఇదే గోల. నీకు డైరెక్ట్గా బిగ్ బాస్ టీమే సపోర్ట్ ఉంది, నాగార్జున గారు సపోర్ట్ ఉంది. ఇంతకుముందు వీడియో నేను అనలైజ్ చేశాను న్యూస్ బోర్డ్లో, చూడండి ఆ వీడియో. ఫీడ్బ్యాక్ అనే పదం ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కలా మారిపోద్దనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. ఏం పేరైనా కళ్యాణ్కేమో నువ్వు అసలు ఫీడ్బ్యాక్ తీసుకోకూడదు, చెప్పుడు మాటలు లెక్క అంటూ ఉంటాయి, అవి నువ్వు పట్టించుకోకూడదు, గేమ్ మార్చుకోకూడదు అని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. తన ఫ్రెండ్స్ వచ్చారు చెప్పారు కనుక మార్చుకుంటున్నాడు, మార్చుకోకూడదంట. ఈవిడికి మాత్రం నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకోమ్మా, ఫీడ్బ్యాక్ తీసుకొని మార్చుకోవాలమ్మా, మంచి ఎవరు చెప్పినా మంచేనమ్మా, ఈవిడికి చెప్పడం మరి సపోర్ట్ కాదా? సో ఇప్పుడు చెయ్యాల్సి వస్తే అతడివి తప్పులు ఉండేటప్పుడు అతడికి తప్పులు ఎంచి చెప్పాలి. ఇది నీ తప్పు, ఇది నీ మిస్టేక్, ఇది నువ్వు మార్చుకోవాలని ఈ అమ్మాయికి చెప్పాలి. ఈవిడ మాత్రం చెప్పడం, ఈవిడికి ప్రత్యేకించి కన్ఫెషన్లో వెళ్ళడం, చెప్పడం, చేయడం, ఫీడ్బ్యాక్ గురించి స్పెషల్గా ఫోకస్ పెట్టి చెప్పడం, ఇదంతా. మిగతా వాళ్ళకైతే వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఎవరు, ఈవిడికి మాత్రం ఎక్స్క్లూజివ్. సరే, ఇక ఆ వీడియో గురించి తర్వాత మాట్లాడుకుంటే, ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే, నిన్నటి వీడియో ఎఫెక్ట్తో ఫస్ట్ 3 వీక్స్ ఎట్లా ఉంది వాస్తవానికి ఇప్పుడు ఈ ఎమ్మెన్యేలకి ఇది ఇచ్చింది. ఎందుకంటే అక్కడ రాము విషయంలో చెయ్యి ఇప్పుడు ప్రూవ్ అయింది కదా. మరోసారి మళ్ళీ ఆయనే నామినేట్ చేసేస్తే, ప్రూవ్ చేసేస్తే వచ్చే వారం వెళ్ళిపోతాడేమో. నేను ఎవరు నామినేట్ చేస్తే రమ్య కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఇప్పుడు మాధురి తనే కదా డైరెక్ట్ నామినేషన్. సో మనం ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కనుక ఎమ్మెన్యేల దగ్గర రాంగ్ అయింది కనుక ఈ వారం నామినేట్ చేద్దామని అనుకుంటుంది ఏమో. కానీ సరే, ఆ వీడియో చూపించారు. అలాగే అదే వీడియోతో పాటు రాము విషయంలో ఇతడిదే తప్పు ఉంది అనే విషయం ప్రూవ్ చేసినట్టుగానే ఆయాష విషయంలో కూడా ఈవిడ ఏం మాట్లాడింది, వెంటనే 10 నిమిషాల్లో స్టాండ్ మార్చేసింది, 4 పాయింట్లు అడిగింది, అర్హురాలు కాదు ఆ పవర్ ఉంచేదానికి అని చెప్పి తర్వాత మార్చేసింది అన్నాడు. ఆ వీడియో కూడా వేసుంటే బాగుండేది కదా, మరి అదెందుకు వేయలే? సో మొత్తంగా చూసుకుంటే ఏదో సేఫ్ రీజన్స్ అయితే చెప్పుకుంటూ పోయారు. ఇక లాస్ట్లో ఆ ఎలిమినేషన్ అయితే బాగుంది. అది కారులో పెట్టేసి బయటికి పంపేసారు, వెరైటీగా ప్లాన్ చేశారు. మరి తలూజా గోల్డెన్ బజర్ అయితే ఈ వారం వాడచ్చు, ఎప్పుడైనా వాడచ్చు అన్నారు. కానీ అక్కడ హౌస్లో లోపల వాళ్ళ ఆవిడ ముందే కళ్ళ ముందు ఉంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసేదానికో కన్విన్స్ చేసేదానికైనా అవకాశం ఉండేదేమో. కంప్లీట్గా బయటికి ముందే కారు ఎక్కించి బయటికి పంపేసి ఇంకా ఏం చెబుతారు, వాళ్ళు కూడా చెప్పడానికి లేదు కదా. సో ఖచ్చితంగా తనూజ వాడి ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది కదా మాధురి. ఇక తర్వాత వచ్చి మళ్ళీ బాధపడుతుంది. రాజు నాకు అలా చూశాడు, రాజు నాకు ఇలా చెప్పాడు, రాజు నేను తిట్టినా భరించింది, రాజు నేను అరిచినా భరించింది, రాజుకి నేను ఎన్నో వందల వేల సారీలు చెప్పాల్సిన బాకీ ఉంది, రాజుకి మరొక ఇదొక సారీ అని చెప్పేసి ఆ మూల కూర్చొని ఈ మూల కూర్చొని అక్కడ ఇక్కడ ఒక 2-3 రోజులు మనకు నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే ఈవిడిది ఇది. ఎందుకంటే ఇప్పటికే అనింది, రాజుకి నేను చాలా రుణపడి ఉన్నా, ఆవిడ ఎన్ని జరిగినా పట్టించుకోలేదు, తిట్టినా అరవలేదు, అందరి మీద తరిచేది పడేది, నన్ను మాత్రం ప్రత్యేకించి స్పెషల్గా చూసుకుంటుంది. అలాంటి ఆమెకి నేను వాడలేకపోవడం
సో దీని గురించి కంటెంట్ ఇచ్చి తన రీజన్స్ తనకి ఏవైతే ఉంటాయో అవి చెప్పుకుంటూ మళ్ళీ కంటెంట్ రావడం, దానికి బయట నుంచి ఎలివేషన్లో డే ఏమని సాడ్ మ్యూజిక్లు వేసుకుని ఎమోషనల్ ఎలివేషన్లు. సో ఇవి ఈ ప్రోమో. అలాగే ఇవాళ చూడబోతున్న ఎపిసోడ్కి సంబంధించిన అప్డేట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ అయితే పెట్టండి.